Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ మనకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. పేతురు పత్రికల్లో ఉన్న సత్యాలు మనం ఆలోచించాలని ఈ సిరీస్ మనం ప్రారంభించాం. లివింగ్ హోప్, జీవము కలిగిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, సజీవ నిరీక్షణ. మన ఆత్మీయ జీవితాల్లో మనకున్న నిరీక్షణ లేదా మనకు ఉండాల్సిన నిరీక్షణ గురించి పేతురు భక్తుడు ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ ఈ పత్రికలు రాస్తున్నట్టుగా మనం గమనించాం. ఈరోజు మొదటి అధ్యాయంలో మొదటి ప్రధానమైన భాగం అంటే 3వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు, 3వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు, అంటే 12వ వచనానికి ఆ పేర అయిపోయినట్టుగా మనకు అనిపించినప్పటికీ కూడా 13వ వచనాన్ని కలుపుకుంటే లివింగ్ హోప్ రిలేటెడ్ గా ఉన్న ఆ సత్యాన్ని మనం కొంచెం క్రోడీకరించుకోవటానికి, సమ్అప్ చేసుకోవటానికి బాగుంటుంది. కాబట్టి సో ఈరోజు మన ప్రయత్నం ఆల్ టుగెదర్ 10 వర్సెస్ 3వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఆల్రెడీ 3వ వచనంలో ఉన్న కొన్ని సంగతులు మనం చూసాం. 3, 4 కలిసి ఉన్నాయి. నిర్మలమైన, అక్షయమైన, వాడబారని స్వాస్థ్యం దేవుడు మన కొరకు ఉంచాడు అని మనం ప్రీవియస్ సెషన్ లో కొంచెం ఎక్స్టెన్సివ్ గానే ఈ స్వాస్థ్యం అంటే ఏంటి అనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఎటువంటిది, ప్రస్తుత జీవితంలో ఎటువంటి ప్రివిలేజెస్ మనకున్నాయి, ఎటువంటి బ్లెస్సింగ్స్ మనకున్నాయి, రాబోయే జీవితంలో ఎటువంటి ఈ బ్లెస్సింగ్స్ మనకున్నాయి, ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఈ స్వాస్థ్యం ఎటువంటి మన కొరకు ఎదురు చూస్తుంది అనేది మనకు తెలియకపోతే మన విశ్వాసం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో నేను నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రత్యక్షం కాబోయే, వెల్లడి కాబోయే, నాకు సంక్రమించబోయే వారసత్వాన్ని నేను అర్థం చేసుకోకపోతే ప్రస్తుతం నేను ఎదుర్కొనే సవాళ్లు నాకు ఇబ్బందిగా మారిపోతాయి. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలిసినప్పుడు దాని కొరకు ఇప్పటి శ్రమలు ఎదుర్కోవటం నాకు సులభం అవుతుంది. నాకొక గోల్, నాకొక లంగర్ దొరికినంత సేఫ్ గా, సెక్యూర్ గా నేను జీవించగలుగుతాను అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇవి రాస్తూనే మళ్ళీ అదే సత్యాన్ని 5వ వచనంలో గుర్తు చేస్తున్నాడు. 5వ వచనం ఏమంటున్నాడంటే, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు. ఈ లైన్ మీరు మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి రకరకాల బోధలు బయట చాలా దారుణంగా వ్యాపిస్తున్నాయి. మనల్ని అయోమయానికి, కన్ఫ్యూజన్ గురి చేసే సందర్భాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. అయితే ఇట్లాంటి వచనాలు మనకి ధైర్యాన్ని, ఒక స్పష్టమైన అవగాహనని మనకి ఇవ్వటానికి ఈ వచనాలు ఉపయోగపడతాయి. ఆల్రెడీ, నాట్ ఎట్ అని అంటారు థియలాజికల్ గా. అంటే నేను రక్షించబడ్డానా? రక్షించబడ్డాను ఆల్రెడీ, బట్ ఇంకా రక్షించబడాల్సి ఉంది, ఇంకా సంపూర్తి అవ్వలేదు. నాకు దేవుడు తన కృపనిచ్చాడా? ఇచ్చాడు, కానీ ఇంకా ఇవ్వాల్సి ఉంది. లేకపోతే దేవుడు నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాడా? ఇచ్చాడు, ఇంకా ఇవ్వాల్సి ఉంది. సో ఆల్రెడీ ఇచ్చాడు, ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఆల్రెడీ నాకు చాలా లభించింది, ఇంకా లభించాల్సి ఉంది. ఆల్రెడీ నా జీవితంలో చాలా సంభవిస్తున్నాయి, ఇంకా సంభవించాల్సినవి ఉన్నాయి. ఇది మనకి తెలియలేదనుకోండి, ఏదన్నా ఒకటే ఎంచుకునే అవకాశం ఉంటుంది. 2 వచనాల మధ్యలో ఇది మనకు కనపడుతుంది.
2 వచనాలు నేను చదువుతున్నాను. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. రక్షణ బయలుపడిందా? బయలుపడాలా? ఈ వచనం చెప్తున్న మాట ఏంటంటే, ఫైనల్ డేస్‌లో బయలుపడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. మరి నాకు రక్షణ కలిగిందా? కలగలేదా? అంటే కలిగింది. బట్ యేసుక్రీస్తు వారు తిరిగొచ్చినప్పుడు ఆ రక్షణను నేను పూర్తి స్థాయిలో అనుభవించబోతున్నాను. ఇప్పుడు నేను రక్షించబడ్డాను. బై డెఫినిషన్ ఆర్ బై పొజిషన్ నేను రక్షించబడ్డాను. సూత్రప్రాయంగా నేను రక్షించబడ్డాను. కానీ ఇంకా నేను విడుదల పొందాల్సిన విషయాలున్నాయి. ఇంకా పూర్తిగా నేను జయించాల్సిన విషయాలున్నాయి. ఇంకా నేను పరిపూర్ణతను సంతరించుకోలేదు. ఇంకా పరిపూర్ణమైన స్థితికి, సంపూర్ణ సిద్ధి పొందే స్థాయికి నేను ఇంకా రాలేదు. సో, రక్షించబడ్డాను. ఇంకా పూర్తిగా నా పాప స్వభావం నుంచి విడుదల పొంది, అసల పాపానికి నాకు సంబంధమే లేని ఒక పరిశుద్ధ, పరిపూర్ణ స్థాయికి నేను అందుకోవటానికి ఇంకా టైం పడుతుంది. అదెప్పుడు సాధ్యమవుతుందంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకలో. ముఖాముఖి మనం ఆయనను ఎదుర్కొన్నప్పుడు, మనం ఆయన పోలికలోకి మార్చబడతామని బైబిల్ చెప్తుంది. సో, రక్షించబడ్డాము. కానీ రక్షణ నాకు కలిగిందా? కలిగింది. ఇంకా నాకు కలగాల్సిన అవసరం కూడా ఉంది. కలిగింది, ఇంకా కలగాలి. ఆల్రెడీ బట్ ఈ నాట్ యెట్. అలాగే 13వ వచనం కూడా. 13వ వచనం కూడా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఏం తెస్తారు అంటే, తన కృపను తీసుకొస్తారు. అంటే మరి మనం కృపను పొందలేదా అంటే, మరి పొందిన కృపను ఏమనాలి? కృప చేతనే మీరు రక్షించబడుతున్నారన్నప్పుడు, మనకు దొరికిన కృపను ఏమనాలి? కాబట్టి ఇటువంటి వచనాలు పట్టుకొని కొంతమంది మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఈ వచనాలు మన కంప్లీట్ రక్షణ చరిత్రను చెప్తున్నాయి. అంటే మారు మనసు పొందిన క్షణం మొదలుకొని భవిష్యత్తులో ప్రభువు పోలికలోకి పూర్తిగా రూపాంతరమయ్యే పరిపూర్ణ స్థితిని మనం సాధించే వరకు ఉన్న ఒక కంప్లీట్ సాల్వేషన్ లైఫ్‌ని లేదా చరిత్రని కవర్ చేస్తూ చెప్తున్న వచనాలన్నమాట ఇవి. సో, మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, దేవుడు నన్ను రక్షించాడు. నా మాటలు అర్థం చేసుకోండి. దేవుడు నన్ను రక్షించాడు. రక్షిస్తూ ఉన్నాడు. ఇంకా పరిపూర్ణంగా రక్షిస్తాడు. దేవుడు నా పాపాలని క్షమించాడు. క్షమిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఒకరోజు ఇక నన్ను పాపాల విషయం నాతో డీల్ చేయాల్సిన అవసరం లేకుండా వన్స్ ఫర్ ఆల్ నన్ను పరిపూర్ణుని చేసే రోజు ఒకటి రాబోతుంది. నాకు తన కృపనిచ్చాడు. అనుదినం తన కృపనిస్తూనే ఉన్నాడు. పరిపూర్ణంగా నాకు కృపనివ్వబోయే ఆ దివ్యమైన రోజు ఒకటి రాబోతుంది. నేను విశ్వసించాను. విశ్వాసంలో కొనసాగుతున్నాను. ఒకరోజు నేను ఆయనను ముఖాముఖి చూస్తాను. విశ్వాసం కంటే మించి నేరుగా ముఖాముఖి చూసే ఒక సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. సో, మన సాల్వేషన్ లైన్, గ్రాఫ్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఇది లైఫ్ టైమ్ వెళ్ళే ఒక స్టోరీ. రక్షణ గాథ. నేను మారుమనసు పొందింది మొదలుకొని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన పోలికలోకి మారే క్షణం వరకు రక్షింపబడుతూ ఉంటాము. రక్షింపబడుతూ ఉంటాము. పరిపూర్ణమైన రక్షణ మనకి ఇంకా రావాల్సి ఉంది. రక్షణలో ఉన్నాను. రక్షణ దేవుడు నాకు ఇచ్చేశాడు. నేను రక్షించబడిన వారి జాబితాలో దేవుడు నన్ను ముద్రించాడు. వీటికి ఎక్కడ అనుమానం లేదు. కానీ ఇంకా నేను నా పాప స్వభావంలో స్ట్రగుల్ అవుతున్నాను.
ఇంకా పరిపూర్ణ స్థాయికి నేను చేరుకోలేదు. ఆ చేరుకోవటానికి కావాల్సిన కృపను, పరిపూర్ణ రక్షణ లేదా సంపూర్ణ రక్షణను వెల్లడి చేయడానికి లేకపోతే తీసుకురావటానికి టైం ఉంది. అది ఆయన రాకడ సమయంలో నెరవేరుతుంది. సాల్వేషన్ అట్ ఇట్స్ ఫుల్లెస్ట్ మనం అనుభవించబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్యలో ఈ మాటలు చెప్తున్నాడు. అంటే 5వ వచనానికి 13వ వచనానికి మధ్యలో. సో మనకి ఏం అర్థం అవ్వాలి? నేను రక్షించబడ్డాను, కంప్లీట్ సాల్వేషన్ నాకు తీసుకురావటానికి యేసుక్రీస్తు వారు మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. తన కృప నాకు ఇచ్చాడు, కంప్లీట్ కృపను మళ్ళీ నాకు ఇవ్వటం కోసం మళ్ళీ వస్తున్నాడు. సో ఫుల్ సాల్వేషన్ నాకు మళ్ళీ దొరుకుతుంది, ఫుల్ గ్రేస్ నాకు మళ్ళీ దొరుకుతుంది అన్న నిరీక్షణతో ప్రస్తుత క్రైస్తవ్యాన్ని మనం జీవిస్తున్నాము. రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు, ఇంకా గొప్పగా రక్షించబోయే టైం ఒకటి ఉంది. తన కృపను నాకు ఇచ్చాడు, ఆ కృపను నేను ఎవ్రీడే అనుభవిస్తున్నాను, బట్ మోర్ గ్రేస్ అనుభవించబోయే రోజు ఒకటి రాబోతుంది. అది నా హోప్, అది నా నిరీక్షణ. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్ అంటే యేసుక్రీస్తు వస్తారనే కాదు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నాకు కలగబోయే సంపూర్ణ రక్షణ స్థితి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. రోమపత్రికలో ఉంది. రోమపత్రికలో ఏమన్నాడంటే దేహ విమోచనము అన్నాడు. మీరు చూడగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయం, ఒకసారి ఆ వచనం కూడా చదువుకుందాం, ఎవరికైనా ప్రయోజనకరంగా ఉండొచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు 18వ వచనం నుంచి 25 వరకు చూడొచ్చు. అయితే నేను ఒక్క వచనం 23వ వచనం రిమైండ్ చేస్తున్నాను. ఆ పారాగ్రాఫ్ అంతా మీరు చూడండి. కానీ 23వ వచనం ఉంది ఏంటంటే వి ఆల్ వెయిట్ ఫర్ హిస్ కమింగ్. ఎదురు చూస్తున్నాము, మనం మూలుగుతున్నాము, సఫర్ అవుతున్నాము, ప్రసవ వేదన పడుతున్నాము, ఎంతకాలం ప్రభు అని పెనుగులాడుతున్నాము, ఎప్పుడు వస్తావు ప్రభు అని ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే దేహ విమోచనం కొరకు. అంటే ఇంకా మనం ఫ్లెష్ లో ఉన్నాము, మన శరీరాలు ఇంకా పాప స్వభావంతో పెనుగులాడుతున్నాయి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఒకవైపు ఫ్లెష్ మన వెనక్కి లాగుతుంది, ఒకవైపు ఆత్మ దేవుడి వైపు మనం లాగుతుంది. ఆ బ్యాటిల్ మన అందరిలో ఉంది. విఫలమైనప్పుడల్లా కూడా మనం మూలుగుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, ఏడుస్తున్నాము. హౌ లాంగ్ అని ఒక ఏడుపు మనలో ఉంది. ఇప్పటికంటే ఇంకా ఎక్కువ అవసరం రక్షకుడితో నాకుంది అన్న సంగతి మనం గ్రహించాలి. నా మాటలు అర్థం చేసుకోండి. ఐ నీడ్ సేవియర్ మోర్ దాన్ ఎవర్ బిఫోర్. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, రక్షించబడ్డాక నాకేం అవసరం లేదు అనుకుంటాం. ఆనెస్ట్ గా చెప్తున్నాను, 1987 జనవరి 18వ తారీఖు నేను ప్రభుని అంగీకరించాను. అప్పుడు అంగీకరించిన స్థితి కంటే 2025 అక్టోబర్ నెల ఈ రోజు నాకు రక్షకుడు అవసరం ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ఐ నీడ్ సేవియర్ మోర్ దాన్ బిఫోర్. ఐ నీడ్ హిమ్ ఎవ్రీ మూమెంట్. చాలు అని అంటున్నాను, కానీ ఇంకా కావాలని కూడా. బికాస్ ద మోర్ ఐ గ్రో ఇన్ మై లైఫ్, ద మోర్ ఐ మూవ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్, ఐ నీడ్ దిస్ సేవియర్. రక్షకుడు లేకుండా నేను ఒక్క రోజు కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు కదలగలనా అనే భయాలు ఉన్న కొద్దీ పెరుగుతా ఉన్నాయి. ఐ నీడ్ హిమ్ మోర్ దాన్ బిఫోర్. మునుపటి కంటే మరి ఎక్కువగా ఈ రక్షకుడు అవసరం నాకుంది. ఎవ్రీ క్రిస్టియన్ లాంగ్స్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఎవ్రీ బిలీవర్ హోప్స్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ప్రభువా ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు? ఎంతకాలం, ఇంకెంతకాలం మేము ఎదురు చూడాలి? నువ్వు వస్తే మా హోప్స్ నెరవేరుతాయి, మా సాల్వేషన్ పూర్తిగా మాకు సంక్రమిస్తుంది, ఆ గ్రేస్ పూర్తిగా మేము అనిపిస్తాం. ఈ పతనాలు, ఈ ఒడిదుడుకులు, ఈ పడటాలు, ఈ లేవటాలు
ఈ దేవుని దుఃఖపెట్టాలు, పశ్చాత్తాపట్టాలు, మళ్ళీ క్షమించు ప్రభువా అనుకోవటాలు, ఈ మూలుగులు, ఈ ప్రసవేదనలన్నీ వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోతాయి. ఇక ఈ పాపంతో సంబంధం లేని ఆ దేహ విమోచన నాలు కలిగినప్పుడు మహిమ శరీరాలు కలిగి పరిపూర్ణతను సంతరించుకొని ఆయనను పోలిన వారమై నిత్యత్వం అంతా ఆయనతో కలిసి జీవించే ఒక పర్ఫెక్షన్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. హోప్ అంటే ఏంటంటే దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది గ్రహించదు. వి అవైట్ ద గ్రేట్ సేవియర్, ఒక రక్షకుడు కోసం మనం ఎదురు చూస్తున్నాం. చూడండి, క్రిస్టియన్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఒక రక్షకుడు మనల్ని రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడా, ఆ రక్షణను సంపూర్ణ స్థాయిలో ఎప్పుడు అనుభవిస్తామని మళ్ళీ మనం ఎదురు చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి క్రిస్టియన్ లైఫ్. ఎ సేవ్డ్ పర్సన్ ఈజ్ అవైటింగ్ ఫర్ ద సేవియర్ ఫర్ ద కంప్లీట్ సాల్వేషన్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. రక్షించబడిన విశ్వాసి మరింత సంపూర్ణమైన రక్షణ కొరకు ఎదురు చూస్తా జీవించే జీవితాన్ని క్రైస్తవ జీవితం అంటారు. ఎందుకు? చాలా ఆశ్చర్యంగా 6వ వచనంలో చెప్తున్నాడు. అది మీ కొరకు 5వ వచనంలో విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ధైర్యం తెచ్చుకోవాల్సిన మాటలు అన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ యూ కంటిన్యూ ఇన్ ఫెయిత్, మీరు విశ్వాసంలో కొనసాగుతున్నంత కాలము దేవుని శక్తి చేత మీరు కాపాడబడతారు. ఆ సంపూర్ణమైన రక్షణ నిజంగానే మీకు ప్రాప్తిస్తుంది. ఎక్కడా సందేహించాల్సిన అవసరం లేదు. దట్ ఫుల్ సాల్వేషన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దేవుడు తన శక్తితో మనల్ని కాపాడుతాడు. మనం కూడా విశ్వాసంలో కొనసాగుతూ ఉంటాము. ఇట్ విల్ హ్యాపెన్, అందులో డౌట్ లేదు. ఇట్ విల్ హ్యాపెన్. అయితే ఆ స్వాస్థ్యం ఎక్కడికి పోదు. దేవుడు దాన్ని భద్రంగా ఉంచాడు. ఆ టైం వచ్చినప్పుడు మీకు ఇవ్వాల్సినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. మన ఊరికినే గాలిలో ఉన్న ఏదో నీటి మూటల కోసం మనం ఎదురు చూడలేదు మై డియర్ ఫ్రెండ్స్. నిజమైన స్వాస్థ్యం కోసం మనం ఎదురు చూస్తున్నాం. నిజంగా మనకేమైనా ఉందా స్వాస్థ్యం అంటే? ఉంది, ఉంది. భ్రమంలో మనం జీవించట్లేదు. లోకం అనుకుంటుంది ఏంటో వీళ్ళు ఏంటో చెప్తున్నారు, ఎక్కడికో వెళ్తా ఉంటారు, ఎక్కడో ఉంటా ఉంటారు, అసలు ఏం చూసి వచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఎవడు చూడొచ్చాడు నువ్వు చెప్పే మాటలు నేను నిజం అనుకుంటా. నేను అన్నాను, ఒక ఆయన చూసి వచ్చాడు. యేసుక్రీస్తు వారు చూశారు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, పైనుంచి కిందకు వచ్చి ఇక్కడ చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పాడు. మేము ఊరికనే ఊహలను నమ్మట్లేదు, మేము ఊరికనే భ్రమలో లేము, మేము రక్షకుని నమ్ముతున్నాం. వాటికి మూలకారకుడైన రక్షకుని నమ్ముతున్నాం. వాటిని వాగ్దానం చేసిన దేవుడిని నమ్ముతున్నాం. కాబట్టి ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, దేవుడు దాని కొరకు సిద్ధం చేశాడు. 6వ వచనం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇది నాకు ఆశ్చర్యం. ఎందుకంటే నా కొరకు ఒక ఫుల్ సాల్వేషన్ రెడీ అవబోతుంది. నా కొరకు ఒక కంప్లీట్ గ్రేస్ మళ్ళీ దేవుడు తీసుకురాబోతున్నాడు. నా కొరకు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు భద్రంగా ఉంచాడు. నేను అది సంతరించుకోగలిగే స్థాయిని, లేకపోతే ముఖాముఖి యేసుక్రీస్తు వారిని చూడగలిగే రోజు కానీ, ప్రభు వచ్చి నన్ను కలుసుకునే ఆ రోజు వరకు దేవుడట దాన్ని భద్రపరుస్తాడట. తన శక్తి చేత మనల్ని కాపాడతాడట. ఏది అంటే మీకు అర్థమవుతుందా? స్వాస్థ్యం ఎక్కడికి పోవట్లేదు, మనల్ని ఎక్కడికి పోనివ్వట్లేదు, సస్టైన్ చేస్తున్నాడు. ఒకరోజు ఆ స్వాస్థ్యాన్ని మనకి కట్టబెట్టే వరకు మనల్ని, ఆ స్వాస్థ్యాన్ని భద్రంగా ఉంచుతాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వాటిని మనకి ఉచితంగా ఇస్తాడు. ఈ ట్రూత్ అర్థమైన వాళ్ళట మిక్కిలి ఆనందిస్తారట.
అది నాకు ఆశ్చర్యం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఏ క్రిస్టియన్ రిజాయిసెస్ ఇన్ హోప్. తనకి కలగబోయే స్వాస్థ్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, తనకి కలగబోయే ఆ సంపూర్ణమైన రక్షణ ఎటువంటిదో ఊహించుకుంటున్నప్పుడు, తనకి తీసుకురాబోయే ఆ గ్రేస్ ఎటువంటిదో తను ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు తనకి కట్టబెట్టబోయే ఆ పరలోక స్వాస్థ్యాలు ఎటువంటివో తనకు తెలిసినప్పుడు, ఇదే ఉందిరా జీవితం, అది కదరా అని అనుకున్నప్పుడు మిక్కిలి ఆనందం వాళ్ళకి కలుగుతుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ఈ ఒక్క వచనం పేతురు విశ్వాసుల లైఫ్‌ను గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈ ఒక్క వచనం అంటే నా ఉద్దేశం, దిస్ వర్స్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఎ బిలీవర్స్ లైఫ్. మన జీవితాన్ని సింగిల్ లైన్‌లో స్టేట్మెంట్ లాగా చెప్తున్నాడు, వ్యాఖ్యానిస్తున్నాడు. ఏంటంటే, ఒక విశ్వాసి ఒక గొప్ప భవిష్యత్తు నిరీక్షణ కలిగి మిక్కిలి ఆనందంతో జీవిస్తాడు. ప్రస్తుత కాలం కొంచెం శ్రమలు అనుభవిస్తాడు. అంతే మన లైఫ్. వి సఫర్ టెంపరర్లీ, బట్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ గ్లోరియస్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. ఆ గొప్ప ఫ్యూచర్ ఉంది అన్న ఆనందంలో ప్రస్తుతం తాత్కాలికంగా ఎదురయ్యే దుఃఖాలను ఎదుర్కొంటాడు. మనం మొదటి వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట్లాడుకుంటున్నాం. నాకు ఎదురయ్యే సమస్యలు నేను అధిగమించడానికి కావలసిన మనోధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే, నా నిరీక్షణలోంచి వస్తుంది. ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు నాకు కట్టబెట్టినప్పుడు, ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు కట్టబెట్టినప్పుడు, నేను మిక్కిలి ఆనందంతో ప్రస్తుత కాలపు శ్రమలను సహించటానికి రెడీ అయిపోతాడు. లోకం అంటది, మీరు ఎవర్రా పిచ్చోళ్ళలాగున్నారు, ఎటువంటి లైఫ్ చూస్ చేసుకుంటున్నారు మీరు? క్రైస్తవుడు ఏమంటాడంటే, నేను తెలిసే ఈ లైఫ్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అనుభవించేది తాత్కాలికమే. ఆ తర్వాత నాకు శాశ్వతమైన ఒక గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ కోసం టెంపరరీ ప్రివిలేజెస్ వదులుకుంటున్నాడు క్రైస్తవుడు. వాడు పిచ్చివాడని లోకం అనుకుంటది, అది జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. ఈ మాట్లాడుతున్నప్పుడు నాకు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం గుర్తొస్తుంది. ఒక పొలంలో దాచబడిన ధనం అట. ఆ పొలంలో ఒక ట్రెజర్ ఉందని ఈ వ్యక్తికి తెలిసింది. ఆ పొలాన్ని తన ఆస్తి అంతా అమ్మేసి మంచి వెల పెట్టి కొన్నాడట. లోకం అంటదట, ఆ చిన్న స్థలాన్ని అంత డబ్బు పెట్టుకున్నావేంట్రా, ఏముందుకు ఆ స్థలం నీకు? ఈ ఈ వ్యక్తి అంటాడట, నేను కొన్నాను, మీకు తెలీదు, నేను ఆ ల్యాండ్‌ని కొనలేదు. ఆ ల్యాండ్ లోపల ఉన్న ట్రెజర్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్నాను. ఇది పిచ్చోడిలాగా ఉన్నాడండి, పనికిమాలిన సైటోడు కొన్నాడు అనుకుంటది లోకం. నో, ఆ పొలంలో దాచబడిన ట్రెజర్ ఒకటుంది. ఆ పొలాన్ని నేను తీసుకుంటే ఆ ట్రెజర్ అంతా నాదే. క్రైస్తవుడు నిత్యత్వానికి సంబంధించిన స్వాస్థ్యం కోసం భూ సంబంధమైన ఆస్తులు వదులుకుంటున్నాడు. లోకానికి అది అర్థం కావట్లేదు. పిచ్చోడండి. ఒక ఆయన నన్ను అన్నాడు ఒక సందర్భంలో, మీరు తినటానికి కూడా నోచుకోరయ్యా అన్నాడు. మీరు తినటానికి కూడా నోచుకోరు అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియదు, ఏది ఉంచుకోవాలో ఏది వదిలేసుకోవాలో మీకు తెలియట్లేదు, అది ఆయన ఉద్దేశం. మీరు తినటానికి కూడా నోచుకోరయ్యా. నోచుకునేది ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వద్దనుకుంటున్నాం.
మన దృష్టి దీని మీద లేదు. మన దృష్టి దేని మీద ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు కలుగుతున్నాయి. ఈ మాటలు మనకు ధైర్యం తెచ్చుకోవాలి. ఒకటి మిక్కిలి ఆనందిస్తాం మనకెదురయ్యే శ్రమల్లో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా రిపీట్ చేస్తున్నాను, ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి, కానీ మీకవి నాటుకోవాలని నా కాంక్ష. ప్రస్తుత జీవితంలో, మీ అనుదిన జీవితంలో కలగబోయే స్వాస్థ్యం గురించిన ఆలోచన మీకు ఆనందాన్ని కలిగించకపోతే ఎట్లా? దేవుడిచ్చే ఆ డివైన్ జాయ్ నీకు అనుభవం లేకపోతే ఎట్లా? పౌలు శీలలు చెరసాల్లో కూర్చొని పాటలు పాడారంటే పాడాలని పాడలేదు. ఇట్స్ ఎ న్యాచురల్ రెస్పాన్స్ ఆఫ్ దేర్ ఇన్నర్ జాయ్. ఒక విశ్వాసి మాత్రం శ్రమల్లో పాటలు పాడుకుంటూ తిరగలడు. ఒక విశ్వాసి మాత్రమే దుఃఖంలో కూడా పాటలు పాడగలడు. శ్రమల్లో మిక్కిలి ఆనందిస్తున్నారట ఈ పేతురు గారి పాఠకులు. ఈ శ్రమలు కూడా అవసరాన్ని బట్టే వస్తున్నాయి అన్న సత్యాన్ని పేతురు భక్తుడు చెప్తున్నాడు. మీకు కలిగే ఈ శోధనలు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి. అంటే వృధాగా నీ జీవితంలో ఏవో సంఘటనలు వస్తాయని అనుకోవద్దు. అవసరాన్ని బట్టి కలుగుతుంది. దేవుడే వాటిని అవసరం అనుకొని అనుమతించాడు అనుకోండి. అవసరమును బట్టి కలుగుతున్నాయి. కొంచెం కాలమే ఉంటాయి. కొంచెం కాలమే ఉంటాయి. టెంపరరీ టెస్ట్, తాత్కాలిక పరీక్షలు శాశ్వతమైన స్వాస్థ్యం. ఇది మన లైఫ్. శాశ్వతమైన స్వాస్థ్యం కోసం తాత్కాలికమైన పరీక్షల గుండా మనం వెళుతున్నాము. ఈ మాట కూడా యాడ్ చేసుకోండి. మిక్కిలి ఆనందంతో వెళుతున్నాం. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చూడండి. శాశ్వతమైన స్వాస్థ్యం కోసం తాత్కాలికమైన పరీక్షల గుండా మిక్కిలి ఆనందంతో ప్రయాణించేవాడే క్రైస్తవుడు. ఏడవ వచనంలో దాన్ని పోలుస్తున్నాడు. ఒక చిన్న ఎనాలజీ ఇస్తున్నాడు. ఏంటట? బంగారాన్ని టెస్ట్ చేస్తారు కదా. నశించిపోయే బంగారం అది ఎంత విలువగలదైనా కూడా క్షయమైపోయేదే. వస్తువే కదా, మెటల్ కదా, నాశనమైపోద్ది. నశించిపోయే ఈ సువర్ణానికే ఎన్ని టెస్టులు పెట్టి మేలిమి బంగారం గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని 24 క్యారెట్ అని కేడిఎం అని ఆ పేర్లు ఈ పేర్లు పెట్టి దానికి ఒక రేటింగ్ ఇచ్చి దానికి ఒక గ్రేడింగ్ ఇచ్చి శుద్ధ మేలిమి సువర్ణం అని టైటిల్ పెట్టి వాడుతున్నారే. నశించిపోయే బంగారానికి అన్ని పరీక్షలు పెట్టి దానికి నాణ్యతను పరీక్షించినప్పుడు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని టెస్ట్ చేయొద్దా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని టెస్ట్ చేయొద్దా? ఎంత ఆశ్చర్యం! యేసుక్రీస్తు వారిలో మీరు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు వారు దాన్ని సంతోషించడా? యేసుక్రీస్తు వారు దాన్ని చూసి ఆనందించడా? ఈ ప్రజలు నన్ను నమ్ముతున్నారు అన్న థాట్ దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? హౌ డిలైట్ ఇట్ వుడ్ బి. ఎంత డిలైట్ఫుల్ గా అనిపిస్తుంది. నిజంగా విశ్వాసం ఉంచావా? ఒక లెట్ మీ చెక్ అని అనడా? ఆ పరీక్షలోకి వెళ్ళాక నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావు, గిట్రా అని చిన్న చిన్న పరీక్షలు గుండా తీసుకువెళ్ళి నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తా ఉంటే, నీ విశ్వాసాన్ని మెరుగుపరుస్తా ఉంటే, నీ విశ్వాసాన్ని మేలిమి విశ్వాసం లాగా తయారు చేస్తా ఉంటే ఆయనకి సంతోషం, మనకి సంతోషం.
ఇప్పుడు నీ విశ్వాసం బాగుందిరా అని దేవుడు అంటా ఉంటే మనం కూడా ఎస్ ఇప్పుడు నేను కరెక్ట్గా తయారవుతున్నాను అని మీరు అనుకుంటా ఉంటే విలువైన మీ విశ్వాసం. ఇది గుడ్డి విశ్వాసం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మూఢనమ్మకం కాదు. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఏ సూపర్స్టిషన్. ఇది మూఢనమ్మకం కాదు. ఎందుకంటే మూఢనమ్మకాలను ఎవరు తయారు చేయరు, ఎవరు పరీక్షించరు. నిజమైన విశ్వాసానికి మూలం దేవుడే. ఆ విశ్వాసాన్ని నీలో పుట్టించేది దేవుడే. ఆ విశ్వాసాన్ని పెంపొందించేది దేవుడే. పరీక్షించేది దేవుడే. మరింత మెరుగుపరిచి దానికి నాణ్యతను అద్దేది కూడా దేవుడే. We grow in faith. We grow in faith. ఆ విశ్వాసంలో ఎదగటానికి కావలసిన పరీక్షలు, తర్ఫీదులు కూడా దేవుడే ఇస్తాడట. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయట. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ విశ్వాసానికి పరీక్షలు పెట్టేది ఆయనే. వాటిని తుది మెరుగులు దిద్ది వాటిని మెరుగుపరిచేది ఆయనే. అందులో ఉన్న మలినాన్ని, కల్మషాన్ని తీసేసి ప్యూరిఫై చేసేది ఆయనే. చక్కటి విశ్వాసం లాగా మేలిమి విశ్వాసం తయారైన తర్వాత ఒకరోజు ఆయన రాకడలో ప్రత్యక్షమైనప్పుడట వెల్ డన్ అని మళ్ళీ ఆయనే అంటాడు. నేనే ఉంచాను బ్రో విశ్వాసం, నా విశ్వాసాన్ని మెరుగుపరిచి నాణ్యంగా తయారు చేసింది నువ్వు కదా అని అంటే బట్ మెచ్చుకుంటాడట. ఆ మాటలు చూసారా? మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి. మన ప్రభువు మనకు విశ్వాసాన్ని ఇవ్వటమే కాదు, మన విశ్వాసాన్ని సరిచేయటమే కాదు, మన విశ్వాసంలో ప్రతిదీ నేర్పించడమే కాదు, మన విశ్వాసాన్ని మెరుగులు దిద్దుతూ నాణ్యమైన విశ్వాసంగా, పరీక్షలు తట్టుకొని నిలబడే విశ్వాసంగా రూపాంతరం చెందిస్తాడు. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసానికి సంబంధించి మనల్ని మెచ్చుకుంటాడు, ఘనపరుస్తాడు, ప్రశంసిస్తాడు. మనం ఏమంటాం తెలుసా? నువ్వు నేర్పించిందే కదా ప్రభా, నువ్వు తయారు చేసిందే కదా ప్రభా, నువ్వు ఇచ్చిందే కదా ప్రభా, ఇందులో మెప్పు పొందడానికి అర్హత నాకేమీ లేదు, సమస్త మహిమ ఘనత నీకే చెల్లాలి అని విశ్వాసం. వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈస్. 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ప్రజెంట్ లైఫ్ లో ఉండే ఛాలెంజెస్ చెప్తున్నాడు. ప్రస్తుత కాలం అందు శోధించబడతారు, కొంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇంకా మీరు ఆయన కళ్ళారా చూడలేదు, కానీ మీరు విశ్వాసంతో ఆయన వెంబడిస్తున్నారు, ఆయనను ప్రేమిస్తున్నారు. కానీ ఒకరోజు ఆయన కళ్ళారా చూస్తారు. మీ విశ్వాసానికి ఫలం కలుగుద్ది. ఆత్మరక్షణను పొందుచు, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం 2 చూసాం ఆల్రెడీ. నాట్ ఎట్ కేటగిరీలో 3వ పదం యాడ్ చేస్తున్నాడు, ఆత్మరక్షణను పొందుచు. ఆత్మరక్షణ పొందామా? పొందాము. పొందుచు ఉన్నామా? పొందుచు ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు పొందుతామా? పొందుతాం. కంప్లీట్ సాల్వేషన్. అప్పుడు అన్నారు ఈ మాట, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఉన్నాము. ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. మిక్కిలి ఆనందిస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పనసఖ్యమును, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇండిస్క్రైబబుల్ మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రభువును వెంబడించే వాళ్ళ హృదయాల్లో ఉండాల్సిన జాయ్ ఏ స్థాయిలో ఉందో చెప్తున్నాడు. లివింగ్ హోప్ అనే మాట మనం ఎందుకు పదే పదే స్ట్రెస్ చేసి మాట్లాడుకుంటున్నాం తెలుసా ఈ సిరీస్ లో? హోప్ లేకపోతే ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్ కష్టమైపోతుంది.
ఆ జాయ్ లేకపోతే ఆ శోధనలు, ఆ అగ్ని పరీక్షలు తట్టుకోలేము. లోకస్తుల కష్టాల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్చుకునే పాఠాలు వేరు. మీకు 2 సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. లోకస్తులు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, కష్టాలు, బాధలు అనిపించినప్పుడు వాళ్ళేమంటారో తెలుసా? బ్రదర్, మన కష్టం వచ్చినప్పుడు ఎవ్వడు మన సహాయానికి రాడు. నేను నేర్చుకున్నాను జీవితంలో చాలా పాఠాలు. ఎవడిని నమ్మడు. మన బతుకు మనం బతకాలి. అది వాళ్ళు నేర్చుకునేది. సెల్ఫ్ సెంటర్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సెల్ఫ్ సెంటర్డ్ లెసన్స్ నేర్చుకుంటారు. కోవిడ్ టైంలో చాలా మంది ఏం నేర్చుకున్నారో తెలుసా? మనకెవరు సహాయానికి రారు. మనకి కోవిడ్ వచ్చిందనగానే తలుపులేసుకుంటారు. మన బతుకు మనం బతకాలి. మన రూపాయే మనల్ని కాపాడుతది. రేపేదైనా అయితే ఎవడు రాడు. ఆ హాస్పిటల్ ట్రీట్‌మెంట్‌కి కూడా ఎవడు డబ్బులివ్వడు. నా జీతం నేను దాసుకోవాలి. కానీ కోవిడ్ టైంలో ఇంకొక వాయిస్ వినపడింది తెలుసా? బ్రదర్, దేవుడు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించరు. దేవుని పిల్లలు సహాయం చేసినట్టుగా ఎవరు సహాయం చేయరు. రైట్ టైంకి దేవుడు తన బిడ్డలను పంపించి మమ్మల్ని బ్రతికించాడు. లోకం లేకపోతే దేవుని ఎరగని వారు తమకెదురయ్యే బాధల, కష్టాల్లో వాళ్ళు నేర్చుకునే పాఠాలు వాళ్ళకొకలాంటి పర్స్పెక్టివ్ నేర్పిస్తాయి. విశ్వాసి తనకెదురయ్యే బాధల్లో గుండా వెళ్తున్నప్పుడు తన హోప్ మరింత బలంగా అవుతా ఉంటది. తన విశ్వాసం ఇంకా దృఢం అవుతా ఉంటది. చెప్పనసక్యం కాని మహిమాయుక్తమైన ఒక గొప్ప ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ద వెరీ గాడ్ కంఫర్ట్స్ యూ. ఆ దైవికమైన ఆ డివైన్ జాయ్ నీ హృదయంలో ఉంటది. దేవుడే నిన్ను ఆదరిస్తా ఉంటాడు. దేవుడే నిన్ను ఆదరిస్తా ఉంటాడు. చాలా కాలం కిందట నేను ఒక ఆర్టికల్ చదివాను. చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక తల్లంటే యంగ్ 25 ఏళ్ల ఒక స్త్రీ తన మొట్టమొదటి ఫస్ట్ బోర్న్ సన్ పుట్టిన వారానికి చనిపోయాడు. పుట్టిన వారానికి చనిపోయాడు. ఫస్ట్ బోర్న్ ఎంత సంతోషంగా ఉందో. దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. ఏదో సడెన్‌గా ఒక వారానికి ఆ బిడ్డ చనిపోయాడు. అందరొస్తున్నారు, పలకరిస్తున్నారు. అయ్యో! ఏంటమ్మా ఇది? అతను పుట్టాడు. వాడు సరిగ్గా కళ్ళు తెరిసి నేను చూసాడా లేదా? ఆ బాండ్ ఏర్పడే లోపే ఆ బిడ్డ ఎళ్ళిపోయాడని అందరూ బాధపడి ఓదారుస్తా ఉంటే, ఏమంటుంది ఆ ఆర్టికల్ రాసింది. నేను బయటికి చెబితే అందరూ విచిత్రంగా నన్ను చూస్తారని నేను చెప్పలేకపోయాను కానీ, బట్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఇన్ మై హార్ట్. ఐ రియల్లీ వాంట్ టు ప్రైజ్ గాడ్ లౌడర్. ఆ సంతోషాన్ని బయటికి కనపరచాలనిపిస్తుంది. నేను కంట్రోల్ చేసుకున్నాను అంటుందన్నమాట. విపరీతమైన మరణ ఛాయలో దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా మరోవైపు దైవికమైన ఆనందాన్ని అనుభవిస్తారా అంటే యెస్. యెస్, బైబిల్ చెప్తుంది. చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన ఈ ఆనందం, ఈ వచనం భక్తి సింగ్ గారికి యమా నచ్చేసింది. తన సాక్ష్యానికి టైటిల్‌గా పెట్టేసుకున్నాడాయన. తన దేవుడు నమ్ముకున్న ఎర్లీ ఇయర్స్‌లో ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరిగి, చెట్ల కింద కూర్చొని, ప్లాట్‌ఫార్మ్‌ల మీద పడుకొని, ఒక టీ కప్పు తాగి అదే భోజనం అనుకోని సంతోషపడి, దేవుడిని స్తుతించి, కడుపులు మార్చుకొని సేవ చేసిన రోజుల్లో దేర్ వాస్ ఎ బబ్లింగ్ జాయ్ ఓవర్‌ఫ్లోయింగ్ ఇన్ హిస్ హార్ట్. కట్టుకుంటా సరైన బట్టలు లేవు, తింటానికి తిండి లేదు, ఏం సేవ చేయటానికి రోడ్లెమ్మట తిరుగుతున్నావు, ప్లాట్‌ఫార్మ్స్ మీద పడుకుంటున్నావంటే, ఆఫ్‌కోర్స్ ప్లాట్‌ఫార్మ్ మీద పడుకుంటున్నాం, దిక్కులేని వాళ్ళమే కానీ చెప్పనసఖ్యం కాని మహిమాయుక్తమైన ఆనందాలు అనుభవించిన వాళ్ళున్నారు. ఏం గతిరా మీకిది దేవుడిని నమ్ముకొని అంటే, అవునిది ఈ గతి మాకు పట్టింది. కానీ మేము లోపల ఏం అనిపిస్తున్నామో మీకు తెలీదు. క్రిస్టియన్ జాయ్ అంటే మెటీరియలిస్టిక్ వస్తువుల్లోంచి వచ్చే జాయ్ కాదండి.
క్రిస్టియన్ జాయ్ దేవుడి నుంచి వస్తుంది. దేవుడు ఇవ్వాలి. చెప్పనసఖ్యం కాని జాయ్ ఉందట. అడగకూడదు అని కూడా లేదు. అడగాల్సిన బాధ్యత నాకుంది. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్‌పీరియన్స్డ్ దట్ జాయ్? తెలుసా జాయ్ ఎలా ఉంటుందో మీకు? మాటల్లో నేను చెప్పలేనండి. బయట నా పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా లోపల మాత్రం చెక్కు చెదరని ఒక జాయ్ లోపలుంటది. ఆ జాయ్ కోసం ఇవన్నీ ఫేస్ చేసేయొచ్చు అని అనిపిస్తా ఉంటది అని ఒక్కసారైనా మనకు అనిపించిందా? ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని 6వ వచనంలో అన్నప్పుడు ఇట్లా ఆనందిస్తారా అని మీకు ఎప్పుడైనా అనిపించలేదా? లార్డ్ ఐ రియల్లీ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ జాయ్ అని కూడా మీకు అనిపించలేదా? రక్షణానందం, రక్షణానందం అంటున్నారు. ఏంటి రక్షణానందం? రక్షణ పొందితే నిజంగా అంత జాయ్ ఉంటదా? ఒకసారి కాదు ఒకసారైనా మన అనుభవంలోకి రాదా? రాలేదు అంటే నిజంగా రక్షకుడిని నేను కలుసుకున్నానా? నిజంగా సువార్త నాకు అర్థమైందా? నిజంగా నా లోపల విశ్వాసం ఏర్పడిందా? డూ ఐ రియల్లీ నో గాడ్ పర్సనల్లీ? డూ ఐ రియల్లీ నో గాడ్ పర్సనల్లీ? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చాలా, చాలా ఆలోచింపచేసిన సందర్భాల్లో ఇదొక సందర్భం నాకు. భగత్ సింగ్ గారు తన విదేశీ చదువులు ముగించుకొని కంప్లీట్ మినిస్ట్రీ చేశారని డిసైడ్ అయ్యాక తన ఇంట్లో వాళ్ళకి కబురు చేశాడట. మనందరికీ తెలిసిన స్టోరీయే ఇది. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. నేను ఇండియా వస్తున్నాను. ఫుల్ టైమ్ దేవుడి సేవ చేయబోతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికొస్తున్నాడు. దిస్ ఈజ్ మై ఫెయిత్, దిస్ ఈజ్ మై స్టాండ్, దిస్ ఈజ్ మై కాలింగ్. మీరు యాక్సెప్ట్ చేస్తే నేను ఇంటికొస్తాను. మీరు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇంటికి రాలేను. కమ్యూనికేట్ చేశాడట. అండ్ హీ వాస్ వెరీ యాంగ్షియస్. తన కుటుంబం, తన విశ్వాసం, తన సేవ పిలుపు విషయంలో రెస్పాండ్ అవుతారు. ట్రావెల్ అంతా ఆందోళన చెందుతున్నాడు. ఫ్లైట్ దిగాడు, ట్రైన్ ఎక్కాడు, వాళ్ళ గ్రామానికి వెళ్తున్నాడు. వెయిట్ చేస్తున్నాడు. డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. రానే వచ్చింది ప్లాట్‌ఫారం. వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు, భార్య అందరూ వచ్చి నిలబడ్డారట. ఈయనకి అడగాల్సింది అడుగుతున్నాడు. ఆర్ యూ ఓకే విత్ మై డెసిషన్? మీరు చెప్పండి. మీకు ఓకే అంటే ఇంటికొచ్చేస్తాను. లేదంటే ఇటు నుంచి ఇంకెటన్నా వెళ్ళిపోతాను. వాళ్ళన్నారంట, అదైతే నువ్వు రావద్దు అన్నారట. మేము చచ్చిపోయామనుకో, మా సంబంధించిన ఆస్తులన్నీ ఏమి రావు నీకు. యు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నారు. ఆయన ప్లాట్‌ఫార్మ్ దిగలేదు. ట్రైన్ దిగలేదు. అలాగే ముందుకెళ్ళిపోయాడు. వాట్ మేడ్ హిమ్ డూ దట్ చెప్పండి? వీళ్ళని ఇప్పుడు వదిలేస్తున్నాను. ఇక లైఫ్ టైమ్ వీళ్ళు నాకు ఏం అవ్వరు. నాకు ఈ బంధువులు, ఈ గ్రామం, ఈ మొత్తం వీళ్ళతో సంబంధాలు తెగిపోతున్నాయి. దట్స్ ద ఎండ్ ఆఫ్ మై రిలేషన్స్. ఈ భూమి మీద నేను ఒంటరివాడిని అయిపోతాను. ఒక స్నేహితుడు లేడు, ఒక బంధువు లేదు, భార్య పిల్లలు లేరు, ఎవరు లేరు. ఒక మెట్టు దిగితే అటు, ఒక మెట్టు దిగకపోతే లైఫ్ టైమ్ ఒంటరోడిని. వాట్ మేడ్ హిమ్ మూవ్ ఆన్? నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు అనే రక్షకుడిని వ్యక్తిగతంగా కలుసుకోకపోతే ఆయన ప్లాట్‌ఫార్మ్ దిగి బయటికెళ్ళిపోయేవాడు. ఆయన వ్యక్తిగతంగా ఈయన కలుసుకున్నాడు కాబట్టి, ఆయనతో ఒక బాండ్ ఏర్పడింది కాబట్టి, ఆయన నేను వదులుకోలేను అనుకున్నాడు కాబట్టి, ఎవరినైనా వదిలేసుకోగలిగాడు. హోప్ ఉంది ఆయనకి. ఏంటి హోప్ అంటే, భవిష్యత్తులో దేవుడు నాకివ్వాల్సిందేదో నాకిస్తాడు.
ఇప్పుడు నేను పడాల్సింది నేను పడతాను. హి వాజ్ రెడీ ఫర్ దట్. పూల పాన్పు కాదు అని తెలుసు ఆయనకి. వద్దనుకున్నాడు, ఆ పూలు వద్దనుకున్నాడు. శాశ్వతమైన స్వాస్థ్యం కోసం తాత్కాలికమైన పరీక్షలు వెళుతూ మిక్కిలి ఆనందాన్ని, చెప్పనశక్యం కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోయేవాడే క్రైస్తవుడు. దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అనుకుంటాడు. నా విశ్వాసాన్ని మెరుగులు దిద్దుతున్నాడు అని అనుకుంటాడు. ఓర్చుకుంటాడు, లోబడతాడు. దేవుడిచ్చిన ఆనందాన్ని బట్టి అలాగే ముందుకు కొనసాగుతాడు. మన దేవుడు ఎంత దయగలవాడు చూడు మై డియర్ ఫ్రెండ్స్. మన విశ్వాసాన్ని బలపరిచేది ఆయనే. పరీక్షల్లో మనల్ని జారిపోకుండా నిలబెట్టి సస్టైన్ చేసేది ఆయనే. తన శక్తితో కాపాడేది ఆయనే. ఆ శ్రమల్లో, అగ్ని వంటి ఆ శ్రమల్లో, అగ్ని పరీక్షలు గుండాను వెళుతున్నప్పుడు ఒక డివైన్ జాయ్ ని లోపల పెట్టి వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళటానికి కావలసిన బలాన్ని, ఆనందాన్ని, ఆదరణ ఇచ్చేది కూడా ఆయనే. అంత అయిపోయాక వెల్ డన్ అని మెచ్చుకునేది కూడా మళ్ళీ ఆయన. వాట్ ఈస్ సేవియర్ వీ హ్యావ్. ఎంత గొప్ప రక్షకుడు మనకి. అందుకే హెబ్రీ పత్రికలో అన్నాడు, విశ్వాసానికి ఆయనే కర్త, విశ్వాసానికి ఆయనే ముగింపు, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. బిగినింగ్ ఆయనే, ఎండ్ ఆయనే, మీన్ వైల్ కంటిన్యూ చేసేది కూడా ఆయనే. ఆల్రెడీ, నాట్ ఎట్. విశ్వాసంలో ఉన్నాము, విశ్వాసంలో ఉంటాము, విశ్వాసంతో యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాము. కళ్ళారా ఆయనను చూసే వరకు దేవుడే మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు, నిలబెడతాడు. ఒక గొప్ప స్వాస్థ్యం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అది మనకు కట్టబెట్టే వరకు మనల్ని విడిచిపెట్టడు. ఆ స్వాస్థ్యానికి ఏమవ్వదు. మీన్ వైల్ మన లైఫ్ అంతా ఏంటంటే, శ్రమల గుండా వెళ్ళినా, పరీక్షల గుండా వెళ్ళినా, చెప్పనశక్యం కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించే ఒక గ్రేస్ మాత్రం దేవుడు మనకి ఇస్తున్నాడు. చాలా మంది కోటీశ్వరులకు అన్నీ ఉంటాయి, ఆ జాయ్ వాళ్ళకు ఉండదు. మనకి ఏమున్నాయో లేవో తర్వాత సంగతి. మాటలకు అందని ఒక డివైన్ జాయ్ మాత్రం మన హృదయంలో ఉంటుంది. అది చాలు బ్రతకటానికి అనే ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఎలా ఎదుకుంటూ వెళ్తున్నారు ఈ సముద్రాన్ని అంటే, మిక్కిలి ఆనందంతో జీవిస్తున్నాం. చెప్పనశక్యం కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని, సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. వాట్ ఎల్స్ డు వి నీడ్? వాట్ ఎల్స్ డు వి నీడ్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.